వచ్చేసింది ఆడి శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. 4 భుజాల మీద ఉద్వేగభరిత ఊరేగింపు, కన్నీటి వర్షంలో మౌనంగా చివరి ప్రయాణం, కడచూపు కోసం తల్లడిల్లిపోతున్న ప్రాణాలు, దారి పొడవునా అశ్రు నివాళులు. పెద్ది మరణం గుండెను రంపపు కోతకు గురిచేస్తుంది. నర్సంపేట గడ్డ గర్భశోకం పడుతుంది. పొద్దున మొదలైన అంతిమయాత్ర శోకసంద్రం గుండా కన్నీటి అలలుగా సాగిపోతుంది. నర్సంపేట నుంచి నల్లబెల్లి వరకు సాగే ఆఖరి యాత్రలో అడుగడుగున పెద్ది సాధించిన మైలురాయే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం నాగర్పేట్ నుంచి మా ప్రతినిధి అరవింద్ లైవ్లో అందిస్తారు. అరవింద్, చెప్పండి, మరి కాసేపట్లో నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం చేరుకోబోతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రత్యూష, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే నారకపేటకు కూడా పెద్ది సుదర్శన్ కూడా పార్థివ దేహం కూడా ఇక్కడికి చేరుకుంది. ప్రధానంగా ఇక్కడ దాదాపుగా ఒక 1000 సంఖ్యలో కూడా అభిమానులు కానీ కార్యకర్తలు కానీ రోడ్లకి ఇరువైపులో కూడా పెద్ది ఇక లేరు అనే వార్త నమ్మలేక కన్నీరు మున్నీరు అవుతున్నారు. మనతోని మాజీ ఎంపీటీసీ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది. అన్న, చెప్పనన్న, పెద్ది లేడు, నర్సంపేటను అనాథ చేసిపోయినట్టు కూడా అనేక మంది కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. భావోద్వేగంలో కూడా నర్సంపేట మునిగిపోయింది. అన్న, చెప్పండి ఏమంటారు? అన్న, ఆయన 2001 నుంచి వెళ్ళి ఆయనతోటి పాటుగా మేము కూడా ఉన్నామన్న. ఆయన 2001 ఉద్యమం చేసినప్పుడు ఆయనతోటి పాటుగా మేము కూడా ఉన్నాం. ఆయన ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేస్తే ఆయనతోటి ఎక్కడికి రావాలంటే అక్కడికి పోయినాం. ఆయన చేసే ప్రతి పని సక్సెస్ఫుల్గా చేసేదన్న. ఎవరికి ఆపత వచ్చినా ఇంత నిమిషానికి ఆపత వచ్చిందంటే రవి ఏం కావాలి చెప్పు అని ఇమ్మీడియట్లీ ఆయన పనులు చేసేదన్న. ఆయన ఎటువంటి పనులు అంటే మా గ్రామాలలో కూడా అభివృద్ధి పనులు గవర్నమెంట్ పెట్టినవి కాకుండా పర్సనల్ పనులు, ఇలా పైపులు కావచ్చు, మోటార్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఎన్నో విధాలుగా పనులు, అభివృద్ధి పదాలు మనకు పర్సనల్గా ఇవాళ డివిజన్లోనే ఎవరు చేయలేని పనులు ఆయన చేసినందుకు మేమందరం ఆయన ఎప్పుడు ఏంది అనే ఆలోచనతో మేము ఉన్నామన్నా. ఆయన ఇవాళ పడ్డాడు, అటాక్ వచ్చి పడ్డాడు అనగానే నర్సంపేట డివిజన్ కాదు, మా నారకపేట గ్రామం శోక సముద్రం అయింది. మేమందరం ఇలా హాస్పిటల్ పోయి ఎక్కడ చూసినా ఆయన లేడు అనేటాలకు మా గ్రామం అంతా ఏడుపులతోటి ఉన్నదన్న. ఆయన లేని జీవితం మేము చూడలేము. ఆయన అంత అభివృద్ధి పనులు ఎవరు కూడా చేయలేరన్న. ఆయన చేసిన పనులు ఎవ్వరు చేయలేని పనులు పర్సనల్గా ఆయన చేసిండు. ఎవరికి ఏ కార్యకర్త కాపక తెచ్చినా నేనున్నా అనే టైపులో ఆలేది. ఈ 1 గంటకు ఫోన్ చేయని, ఎప్పుడు ఫోన్ చేయని, ప్రతిసారి ఏంది అని అనుడు తప్పితే వేరే అనేది కాదన్న. ఎవరన్నా అరాచకాలు చేస్తే గిట్ల చేసిందన్నా కూడా రవి వాటిని మీరు మర్చిపోండి. మనం ఏంటంటే మనం మంచితనంతో పోవాలి తప్పితే కానీ ఎవడో అరాచకాలు చేసిండని మనం వాటిని పట్టించుకోవద్దు. మన మంచితనమే మనకు మంచి చేస్తుంది. ఎవరు ఏది చేసినా మీరు పట్టించుకోకండి, మంచితనంగా ఉండండి, మీరు మంచిగా పని చేయండి అని చెప్పేటోడు తప్పితే వేరే చేసేటోడు కదన్న. ఇవన్నీ మాకు నచ్చి ఇవాళ ఆయన ఎప్పుడు వస్తాడు అని మేము కోరుకున్నాం తప్పితే ఇంత అదే అవుతుందని మేము అదే అవుతలేమన్నా. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. చెప్పండి అన్న, మీరు అసలు అన్నతో మీకు చాలా అనుబంధం ఉందని కూడా ఇక్కడ అందరూ చెప్తున్నారు. మొత్తం ఇప్పటికే భావోద్వేగంతో అందరూ కూడా రోడ్ల మీద కూర్చొని అన్న కోసం ఏడుస్తున్నారు అన్న. చెప్పండి అన్న. పెద్ది లేని ఓటు ఈరోజు మాకు తీరని లోటు. అది మా నారకపేట గ్రామం మొత్తం శోక సముద్రం కావడం జరిగింది. ఇప్పుడు అతను చేసిన అభివృద్ధి పనులు అనేది గోదావరి జిల్లాలు, ఇంకా ఇక్కడ సైనిక్ స్కూల్కు, నర్సంపేటకు సైనిక్ స్కూల్కి తీసుకురావడం జరిగింది. మెడికల్ కాలేజ్ కూడా తీసుకురావడం జరిగింది. రకరకాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఇక్కడ మాకు రోడ్లు కూడా అన్ని కంకర రోడ్లు వేసి సీసీఏ రోడ్లు వేసే క్రమంలో కూడా అక్కడ కొంచెం ఆగడం జరిగింది. అంటే అన్ని విధాలుగా మాకు సహకరించి అన్ని విధాలు కూడా మాకు ఎప్పుడంటే ఏదంటే ఇప్పుడు నేను గెలిచి 6 నెలలు అవుతుంది. దాదాపు ఒక 30-40 సార్లు కలవడం జరిగింది. ఒక రోజు అయితే ఒక పర్సనల్ పని గురించి 11:30 కూడా ఫోన్ చేస్తే కూడా ఆ టైంలో నాకు 1:30 మాట్లాడి 12-1 దాకా మాట్లాడి కూడా మాకు ఆ పనులు చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఇక్కడ గవర్నమెంట్ లేదని కాదు, మాకు అతను ఉంటే మాత్రం మాకు గవర్నమెంట్ కన్నా ఎక్కువ ఉన్నట్టు మాకు ఒక ధైర్యం ఉండేది. అలాంటి ధైర్యంతో మాకు ఈ యొక్క డివిజన్ ప్రజలు కూడా అందరూ చాలా బాగా ధైర్యంతో ఉండడం జరిగింది. అన్న, నా పేరు రామారావు, మాజీ సర్పంచ్ని. అన్న, పెద్ద అన్నతోటి ఉద్యమాల స్టార్టింగ్ నుంచి మేము మొదటి నుంచి మా ఊరంటే ఆయనకు ఎనలేని ప్రేమ, మా ఊరంటే ఎనలేని ప్రేమ. ఆయన లేని లోటు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆయన చేసిన చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. నర్సంపేటకు మెడికల్ కాలేజీలు కానీ, రైతులకు మన సబ్సిడీ మోటార్లు కానీ, రోడ్లు కానీ, అవి కానీ చాలా పెద్ద మొత్తం చేసిండు. ఆయన లేట్ అంటే కూడా మేము నమ్మలేని పరిస్థితులు ఉన్నాం. ఇవాళ మా నారకపేటకు
నుంచి జనాలు ఇక్కడికి అన్నం చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేశాను. ఆయన లేని లోటు మాత్రం మేము చేయలేకపోతున్నాం. రైట్, మనతో ఇక్కడ మరొక ఉప సర్పంచ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. అన్న చెప్పండి అన్న. అన్న నేను తమ్మి అంటే అన్న అంటే నేనున్నా అని మమ్మల్ని బాగా ఆశీర్వదించి అన్ని పనుల్లో ముందంజలో నడిపించి మమ్మలను ఇప్పుడు ఆయనకు ఒక పని మేము చేసి పెట్టినాం, మాకు పని చేసి పెడదామంటే ఇప్పుడు లేకుండా అయిపోయిండు. దాని గురించి చాలా మేము బాధపడుతున్నాం. అన్న మా ముందు ఉంటే మాకు ఎంతో పని చేసి పెట్టు ఈ 5 years అని చెప్పేసి మేము ఆశపడి ఈ రాజకీయ భవిష్యత్తును ఇట్లా రావడం జరిగింది రాజకీయంలోకి. లేకపోతే మేము కొంచెం బాధాకరమైన విషయం అనిపిస్తుంది మాకు. ఉండడం వల్ల మాకు మేలు జరగనేది మాకు ఆలోచన ప్రకారం ఉన్నామన్న. రైట్, మరొక అధ్యక్షులు ఉన్నారు, వారిని అడుగుతారు. చెప్పండి. దర్శన్ సరే, ఇప్పుడు మాకు మా అన్న గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. అంటే మర్చిపోని చరిత్ర ఇది నిజంగా కూడా మాకు ఇప్పటికి కూడా మిగుడు పడతలేదు, బాగా ఇబ్బందికరంగా ఉన్నది. పిలిస్తే ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ పని చేసేది. అటువంటి మనిషిలో మా ముందు లేకపోతే చాలా బాధగా ఉన్నది. ఇక తీరం లోటు మాకు ఏం చెప్తాం సార్, అది జోహార్ బాధ పెద్దన్న! చెప్పుకోదు. జోహార్! జోహార్ పెద్దన్న! ఏదైతే చూసుకుంటే కూడా ఇక్కడ అందరు జోహార్ పెద్దన్న అంటూ కూడా ఇప్పటికే ఇక్కడ భారీగా అటు గ్రామ ప్రజలు కానీ ఇక్కడ అందరు చేరుతున్నారు. దాదాపు చూసుకుంటే ఇక్కడ రోడ్ పైన కూడా పెద్ద పెద్ద అక్షరాలతోని పెద్ది సుదర్శన్ అమర్ రహే అంటూ కూడా అటు గులాబీ కలర్తో కూడా రోడ్డు మీద డిజైన్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ జోహార్ పెద్ది అమర్ రహే పెద్ది సుదర్శన్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ ఆర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మాకంటే అంత అభిమానము. మా గ్రామంకి ఒకప్పుడు మా గ్రామంలో తాగునీరు ఉండకపోయేది, కనీసం పంటలు పండించుకుందామంటే సాగునీరు ఉండకపోయేది. కానీ పెద్ద సుదర్శన్ రెడ్డి వచ్చిన తర్వాత అటు సాగునీరు త్రాగునీరు రెండు కూడా మాకు పూర్తి చేశాడు. అటు మా వాడలకు కూడా సీసీ రోడ్డులు కూడా నిర్మించాడు. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అందరికీ కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా వచ్చాయి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ది లేరనే వార్త కూడా మేము తట్టుకోలేకపోతున్నామంటూ కూడా వాళ్ళు ఇప్పటికే కన్నీరు మున్నీరు అవుతున్నారు. కూడా రోడ్ల దగ్గర కూడా ఏదైతే పెద్ది రాక కోసం కూడా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ప్రత్యూష.